దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పట్టణంలో మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు సతీమణి శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల్ని సమావేశపరిచి మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు దర్శిలో చేసిన అభివృద్ధి పనుల్ని ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్యపరుస్తుండగా ప్రజలు ఆలోచించుకునే విధంగా ఆమె ప్రసంగం ఆద్యాంతం ఆసక్తికరం అయ్యింది. దర్శిలోని ఆటో నగర్లో ఆమె అనర్గళంగా శుక్రవారం రాత్రి ప్రసంగించారు. మరి ఇంతటి అభివృద్ధి ఎంత బాగా జరిగింది. ఇప్పుడు మనకు వచ్చింది మరి పార్కు. నాన్న పిల్లలందరూ చూసారా? పార్కు చూసి వచ్చారు అందరూ. మరి పిల్లలు చక్కగా ఆడుకోవటానికి ఆట స్థలాలు ఉన్నాయి. ఇంకా కాసేపు ప్రశాంతంగా కూర్చోటానికి మంచి వాతావరణం, పూల మొక్కలు కానీ, క్రోటన్స్ మొక్కలు కానీ, అలానే పక్కన చెరువు, చల్లటి గాలి, అందరు కాబట్టి వాకింగ్ ట్రాక్, జిమ్ము. మరి ఇవన్నీ ఎందుకు చేశారు? ఇవన్నీ మీకోసమా? మేము వచ్చి ఉండటానికి కాదు కదా ఇవన్నీ చేసింది. మరి మీ అందరి కోసమే కదా. మరి నాకు దర్శి నియోజకవర్గంలో ప్రజలందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి కదా. మరి ఇన్ని కార్యక్రమాలు చేసింది మీ అందరికీ తెలుసు. మేమేమొచ్చి ఆ పార్కులో కూర్చోం, మేమేమొచ్చి అవన్నీ చెయ్యం. మరి మీ అందరి కోసమే కదా చేసింది కూడా. మరి డ్రైవింగ్ స్కూల్ వచ్చింది. డ్రైవింగ్ స్కూల్ వస్తే రేపు ఎన్ని వేల మంది ఇక్కడ డ్రైవింగ్ వచ్చారంటే కనుక మీరంతా అభివృద్ధి జరిగినట్టే కదా. ఎవరి వ్యాపారం ప్రతిదీ అవసరమే ప్రతి ఒక్కళ్ళకి. మరి మీ వ్యాపారాలు కూడా మీరు చేసుకునే కూడా పెరిగిపోయి మీకు ఆదాయం వస్తుంది కదా. మరి పవర్ స్టేషన్, స్టేడియం, మినీ స్టేడియం, ఒకటేంటి ఎన్ని అభివృద్ధి పనులు జరిగిపోతున్నాయి. మరి మన చుట్టుపక్కల మండలాల్లో అన్ని చోట్ల కూడా ఏదో ఒకటి అన్ని పని వస్తున్నాయి. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమం చేసిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారు మీ అందరూ కూడా. మీరందరూ కూడా అనిపిస్తారు. మరి డాక్రా రుణమాఫీ చేశారు. మీకు ఫస్ట్ లో రాగానే 10,000 ఇచ్చారు. మళ్ళీ నేను పసుపు కింద 10,000 ఇస్తున్నారు. 2 చెక్కులు తెచ్చుకున్నారు. ఇంకో చెక్కు తెచ్చుకోవాలి రేపు అందరూ కూడా. మరి ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. ఇంత ఇదిగా మిమ్మల్ని ఇంకెందుకన్నా ఎవరు చూస్తారు ఇంతకన్నా? ఏ ప్రభుత్వం చూడాల. బాగా చూసే ప్రభుత్వాన్ని అమ్మ ఎప్పుడు కాళ్ళు అనుకోకూడదు. మరి మనకి అండగా నిలిచి పెద్దన్నగా అన్నాడు, పెద్ద కొడుకు అంటున్నారు. అంతటి ఇన్ని కార్యక్రమాలు చేసిన ఆయన్ని ఎప్పుడు కూడా మీరు వదులుకోకూడదమ్మా, వదులుకోకూడదు. ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు కూడా ఉంది. రాష్ట్రం విడిపోయి వచ్చారు, చేతిలో పైసా లేదు. ఆయన ఎంత ఇదిగా గొప్పగా చేశారు. అప్పుడు మీరందరూ బాగా ఆలోచించారు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ హైదరాబాద్ సిటీ లాగా తీసుకురావాలంటే సమర్థవంతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చక్కగా గెలిపించారు. ఆయన మీ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయలేదు. ఆయన చక్కగా అన్ని కూడా మరి చేతిలో డబ్బులు లేకపోయినా కూడా డెవలప్మెంట్ ఇచ్చాడు, సంక్షేమ పథకాలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. మరి ఎక్కడిని తీసుకొస్తున్నాడు? మరి ఆయన కష్టం మీద పడుతున్నాడు, తీసుకొస్తున్నాడు, ఇస్తున్నారు. అలాగే మంత్రుల టీం కూడా చక్కగా పనిచేస్తుంది. మరి ఇంత చక్కటి ఇన్ని అవకాశాలను మన ముఖ్యమంత్రి మనం ఎందుకు పోగొట్టుకోవాలి? మళ్ళీ చక్కగా మీరు ఆయన గెలిపించుకోండి, అక్కడ కూర్చోబెట్టండి ముఖ్యమంత్రి పదవిలో. ఇంకా మీ పిల్లలందరికీ కూడా బాగా చేస్తున్నారు. మరి వైద్య సహాయం చేస్తున్నారు, మరి 2,000 ఇస్తున్నారు పెన్షన్స్. అలానే చంద్రన్న బీమా ఉంది, సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత మందికి వచ్చాయేమో మన దర్శి నియోజకవర్గంలో. సీఎం రిలీఫ్ ఫండ్లు ఎన్ని వేల మందికి వచ్చి ఉంటుందో. ఎవరు సీఎం రిలీఫ్ ఫండ్ 25,000, 20,000 వచ్చినా ఎవరు ఇదైనా ఎవరు 10,000 బిల్లు కూడా పెట్టించుకుంటున్నారు. 10,000 దగ్గర నుంచి బిల్లు కూడా పెట్టించుకున్నారు. అందరికీ తెప్పిస్తున్నారు మన సిద్ధా రాఘవరావు గారు. దేనికి తెప్పిస్తున్నారు? మన వాళ్ళ కోసం అనేది మన దర్శి నియోజకవర్గం ప్రజలన్నీ కూడా తీపిస్తుంది. మరి ఎక్కడైనా అంతకుముందు ఎప్పుడైనా వచ్చినాయి అంతగా ఇన్ని రకాలుగా వస్తున్నాయి. ఇంకా ఎన్నో ఉన్నాయి. చెప్పుకుంటా పోతే ఇంకా అసలు సరిపోదు. అలాంటి వ్యక్తుల్ని మీరు మర్చిపోకూడదు, చేసుకోకూడదు. మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా కూర్చోవాలి. మరి మన ముఖ్యమంత్రి గారు మన సిద్ధా రాఘవరావు గారిని మా ఎంపీకి పంపించారు. ఎంపీకి ఎందుకు పంపించారు అనుకోకుండా? బాగా చేయబట్టి. ఇంకొకటి ఏంటంటే సడన్గా మాగుంట శ్రీనివాస రెడ్డి గారు అంతకుముందు ఎంపీగా ఉన్నారు. ఆయన సడన్గా పార్టీ మారిపోయి వెళ్ళిపోయారు. అమ్మ పార్టీ మారి. మరి ఆయన ప్లేస్ లోకి ఇంకెవరిని తీసుకురాద్దామంటే ఇంకంతగా సమర్థవంతమైన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారికి ఎవరు కనిపించలేదు. సారికైతే ఈ దర్శి నియోజకవర్గం మీ అందరిని విడిచిపెట్టి ఆ ఎంపీ పోస్ట్ కి వెళ్తానికి కూడా ఆయనకి ఇష్టపడలేదు.
మీ అందరినీ, మీ అభిమానాన్ని ఇంత డెవలప్ చేసి మీ అందరినీ ఇంకా ఉన్నవి కూడా డెవలప్ పూర్తి చేసేయాలని ఆలోచనతో ఉండి అవన్నీ కూడా ఆలోచించారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటకి ఆయన అంగీకరించి ఆయన మనల్ని అడిగినప్పుడు మన కాదులు ఇంకా మాట్లాడకుండా ఎంపీ కంటే ఇప్పుడు మన దర్శ నియోజకవర్గం ఎంత ఉందో అలాంటివి ఇంకా 6 నియోజకవర్గాలు కలిగితే ఒక ఎంపీ అవుతారమ్మా. 35 మండలాలు, మన 5 మండలాలు, 35 మండలాలు ఇలాంటివి మన దర్శి నియోజకవర్గం లాంటిది ఇంకా 6 నియోజకవర్గాలు కలిగితే గానీ ఎంపీ సీట్ ఉండదు. ఇంతమందికి ఆయన ఇచ్చేయాలి. మరి అంత ఇదిగా గట్టి నమ్మకంతో మన ముఖ్యమంత్రి గారు ఈ పదవి ఇచ్చినందుకు, ఎంపీగా పంపించినందుకు కూడా మీరందరూ కూడా మన 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 సిద్ధారాఘవరావు గారు ఆయన్ని మనందరం గెలిపించుకోవాలి. ఆయన ఎంపీ సీట్ లో కూర్చోబెట్టాలి. అక్కడి నుంచి మనం ఇంకా ఫండ్స్ ఆయన ఎక్కువ తీసుకొస్తారు, ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇన్ని నియోజకవర్గం మన దర్శి నియోజకవర్గం మన సిద్ధారాఘవరావు గారికి కిందే ఉంటుందమ్మా. ఎవరు కూడా బాధపడద్దు. సారు ఇంత డెవలప్ చేసి మళ్ళీ వస్తే బాగుంటుందని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అడగడం జరిగింది. ఎందుకంటే మొన్న దాదాపు 2000 మంది అమరావతికి వెళ్ళి అందరూ కళ్ళనీళ్లు పెట్టుకోవటం, ఏడవటం, గొడవ చేయడం కూడా జరిగింది. అదంతా మీ అందరికీ తెలిసి మీరు ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా టీవీలు చూస్తుంటారు, వినుంటారు. మరి మీ అంతటి అభిమానాన్ని నిజంగా మేము ఎమ్మెల్యేగా వదులుకుంటున్నామని కూడా చాలా బాధగా కూడా ఉంది మాకు. కానీ ఆయన మాట మేరకు వెళ్ళటం, ఆయన మాట మనం శిరవహించాలి, ఆయన మీద మనం గౌరవించాలి, మన ముఖ్యమంత్రి గారి మీద. అదొక్కటి కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క మనిషికి 2 ఓట్లు ఉంటాయమ్మా. లోపలికి వెళ్ళాక మీరు ఎప్పుడు ఆదుతాపడక్కర్లేదు, తొందర లేదు. నిదానంగా చూసుకొని సైకిల్ గుర్తు 2 ఉంటాయి. 2 సైకిల్ గుర్తుకి నొక్కటమ్మా పెద్దమ్మా, 2 సైకిల్ గుర్తుకి తెలుసా, 2 ఓట్లుంటే ఒక్కొక్కళ్ళకి 2 సైకిల్ గుర్తుకే. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కదిరి బాబురావు గారిని ఇక్కడికి ఎమ్మెల్యేగా పంపించారు. వారికి కూడా మీరందరూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చి ఆయన్ని కూడా గెలిపించుకోవాలి. మనందరం మన ఇల్లు ఒకటి, మనందరం కూడా మన పార్టీని గెలిపించుకుంటే మంచి ప్రయోజనాలు అందరూ కూడా మీకు ఇంకా లబ్ధి పొందొచ్చు. ఇంకా ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాలి తల్లి, ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. మళ్ళీ రేపు గెలిచారు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ మీకు డాక్రా గ్రూపులు ఆడపడిచిన అందరికి కూడా మళ్ళీ 10,000 రూపాయలు ఇస్తా అన్నారు. మరి మీరు మళ్ళీ 10,000 రూపాయలు మీరందరూ తెచ్చుకోవాలని కూడా నేను కోరుకున్నాను. ఎవరో వాడు ఎప్పుడో చేస్తామని అవతల వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, మేము వచ్చేస్తాం ఇచ్చేస్తామని వచ్చారు. చాలు, డెవలప్మెంట్ చాలా మటుకు పూర్తి చేసేసారు. ఇంకా వాళ్ళు వచ్చి ఏం చేస్తారంట, ఏం చేస్తారు అదొక్కటి మీరు అడగండి. చేస్తాం అనే వాళ్ళకన్నా చేసి చూపించే వాళ్ళు గొప్ప, చేస్తాం అనే వాళ్ళు గొప్పమ్మా. మరి మన చంద్రబాబు నాయుడు గారు, మన సిద్ధారాఘవ గారు చేసి చూపించారు. అది మీకు అన్ని కార్యక్రమాలు కూడా చూపించారు కదా చేసి. మరి అలాంటి వ్యక్తుల్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దమ్మా. ఇంకో రకమైన ఆలోచన కూడా మీరు మనసులో రానివ్వద్దు. మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టాలి. ఎంపీగా సిద్ధారాఘవరావు గారిని మనం అక్కడ ఢిల్లీలో కూర్చోబెట్టుకోవాలి. అట్లని ఇప్పుడు వచ్చిన కదిరి బాబురావు కూడా తప్పకుండా గెలిపించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ నిర్ణయం చేయండి. మీరందరూ ఇళ్ళు సంగతి అడుగుతున్నారు. నిన్నే సారు 1000 ఇళ్లకు శంకుస్థాపన. ఎందుకంటే ఇప్పుడున్న దీంట్లో స్థలాలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పటివరకు స్థలాలు ఏమైనా ఉన్నాయో అని చూశారు. స్థలాలు అయితే ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు, స్థలాలు ఇచ్చే పరిస్థితి ఎక్కడ లేదు. కాబట్టి అపార్ట్మెంట్స్ G+2 అపార్ట్మెంట్లు ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి 1000 ఇళ్లు పెట్టించారు. సార్ మీకు ముందే చెప్పారు, ఆ 1000 ఇళ్లు కాక మళ్ళీ నేను 1000 ఇళ్లు కూడా మళ్ళీ మీకు కట్టించిస్తానని కూడా మీ అందరికి మాట ఇచ్చారు. ఇవన్నీ మీకు అమలు జరగాలంటే కూడా ప్రతి ఒక్కరు ఇది మాది, మా ఇంటిది, మా రాఘవరావు గారు, మా సిద్ధ అనుకొని మన తెలుగుదేశం అనుకొని కూడా మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ఓటేసి నేను గెలిపించాలమ్మా. మీరు ఎంత కాకపోతే ఒకసారి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర ఒకసారి చెప్పించుకోండి. తెలిసిన వాళ్ళని మళ్ళీ 10 సార్లు అడిగినా కూడా ఇబ్బంది ఏం లేదు. లోపలికి వెళ్ళా కూడా హడావుడి పడద్దు. ఎవరు కూడా చక్కగా నిదానంగా చూసుకొని సైకిల్ గుర్తు మీద జాగ్రత్తగా నొక్కండి. 2 ఓట్లు సైకిల్ గుర్తుకే నొక్కండి ఏమ్మా. ఎవరు హడావుడి పడద్దు. మళ్ళీ మీరు పెన్షన్స్ చక్కగా తెచ్చుకొని సంతోషంగా ఉండండి. మీరందరూ కూడా ఇప్పుడు 2000 రూపాయలు పెన్షన్ వస్తుంది. 2000 రూపాయలు అంటే ఎవరు ఇస్తారమ్మా? మన బిడ్డలు ఇస్తారా? ఒకసారి ఆలోచించండి. మన పిల్లలు ఇస్తారా? 500 ఇస్తారా ఇవ్వమంటే? అంటే వాళ్ళ పరిస్థితులు అవి. మరి ఇంత 2000 రూపాయలు మీకు వస్తుంది, రేషన్ వస్తుంది, మీకు హ్యాపీగా నెల మొత్తం సంతోషం జరిగిపోతుంది. ఎందుకంటే
డబ్బులు సరిపోతాయి అని మీరు అనుకుంటారేమో. ఎంతున్నా ఖర్చు పెట్టుకుంటాం మనం. 2000 చాలదు, 5000 చాలదు, 10,000 కూడా చాలదు. కానీ మన అవసరానికి ఇబ్బంది లేకుండా, మనం దిగులు పడకుండా జరిగిపోతుంది. మరి మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం చూపించుకోవడానికి అన్ని రకాలుగా హెల్త్లన్నీ ఫ్రీగా పెట్టారు. ఇవన్నీ కూడా ఇన్ని ఉన్నప్పుడు మీరు ఎందుకు వదులుకోవాలి ఈ ప్రభుత్వాన్ని? ఇంకొకళ్ళ మాట ఎందుకు వినాలి? చేస్తా ఉన్న వాళ్ళ మాట కన్నా చేసి చూపించిన వాళ్ళకే మీ అందరూ కూడా మీ అభిమానం, మీ ఆశీర్వాదం ఇచ్చి తప్పకుండా ఓటు వేయాలి. సైకిల్ గుర్తుకి. మర్చిపోవద్దు తల్లి, ప్రతి ఒక్క మహిళ కూడా అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ అమ్మ పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు తీసుకుంది. వృద్ధులు 2,000 తీసుకుంటున్నారు. ఒంటరి మహిళ కూడా 2,000 తీసుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళు నిరుద్యోగుల కింద యువత వాళ్ళు 2,000 తీసుకుంటున్నారు. అంగవైకల్యం వాళ్ళు 3,000 తీసుకుంటున్నారు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు పెట్టుకొని మళ్ళీ వెళ్లి తీసుకోవాలి. మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిచాక మళ్ళీ 10,000 మీరు అందరూ సంతోషంగా పశువుగా తీసుకోవాలని నేను కోరుకుంటాను. మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ విధంగా మీరు కలుస్తున్నందుకు. కానీ మర్చిపోవద్దండి, ప్రతి ఒక్కళ్ళు సైకిల్ గుర్తుకు ఓటేయాలి. మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, మన సిద్ధారావు గారు ఎంపీగా, కదిరి బాబురావు గారు ఎమ్మెల్యేగా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మర్చిపోవద్దమ్మా. కృతజ్ఞతా భావం చూపించండి, మీ అభిమానం చూపించండి. మన ఇంట్లో పుట్టింటికి వెళ్తే మనకి వాళ్ళు 500 చీర పెట్టినా, 2 జాకెట్ ముక్కలు పెట్టా, మనం అందరం సంతోషంగా తెచ్చుకుంటాం. ఆ సంతోషాన్ని వాళ్ళ మీద మళ్ళీ మన ఇంటికి వచ్చినప్పుడు మన అభిమానాన్ని మన శక్తి రూపేణ వాళ్ళకి చూపిస్తాం. అలాంటి అభిమానాన్ని మీరందరూ కూడా మన తెలుగుదేశం పార్టీకి చూపించాలి. మళ్ళీ మీరు 10,000 తెచ్చుకోవాలి. మీ అందరూ సంతోషంగా ఉండాలి. అలాంటి అభిమానాన్ని పోగొట్టద్దమ్మా. మన పుట్టింటి వాళ్ళ మీద మనం ఎంత అభిమానం చూపిస్తాం. 2 జాకెట్ ముక్కలు పెట్టేందుకే మరి 10,000 రూపాయలు ఇచ్చిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంత అభిమానం చూపించారు తల్లి, అది గుర్తు పెట్టుకోండి చాలు. తప్పకుండా కూడా రేపు వచ్చే ఎలక్షన్, రేపు 11వ తారీఖు ఏప్రిల్ 11 ఎలక్షన్ మనకి చాలా తక్కువ టైం ఉంది, ఎక్కువ టైం కూడా లేదు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇది నా పని అని కూడా మీరు అందరూ అనుకోవాలి. మా సిద్ధారావు గారికి, మా సారికి అనుకొని మీరందరూ కూడా తప్పకుండా గెలిపించాలమ్మా. మరి అందరికీ నమస్కారం. లక్ష్మీ పద్మావతి గారి నాయకత్వం. సైకిల్ గుర్తుగా మన ఓటు, సైకిల్ గుర్తుగా మన ఓటు, సైకిల్ గుర్తుగా మన ఓటు. జై ఎన్టీఆర్.